కోడికత్తి సీను కేసు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దృష్టికి వెళ్ళిందా? గవర్నర్ దృష్టి పెడితే ఇక కోడికత్తి శ్రీను బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆయనకి మోక్షం కలగబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా. సార్, కోడికత్తి సీను ఈ కేసు జరిగి 5.5 ఏళ్ళు గడుస్తున్నా ఆయన జైల్లోనే మగ్గిపోతున్నారు. ఆ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో అసలు బెయిల్ కూడా రాలేదు ఆయనకి, జైల్లోనే మగ్గిపోతూ ఉన్నారు. ఇది గమనించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్షాలు, వామపక్షాలు, అలాగే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు గవర్నర్ గారిని కలవడం, ఒక వినతి పత్రం ఇవ్వడం, ఆ కేసు గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన కూడా సావధానంగా ఆ కేసు గురించి వినడం జరిగింది. ఏంటి సార్, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో గవర్నర్ గారి దృష్టి పెడితే కోడికత్తి సీను బయటకు వచ్చే అవకాశం ఉందా? కోడికత్తి సీనుకి మోక్షం రాబోతోందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి కృష్ణ గారు, మనం ఇక్కడ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టు అతను 5.5 సంవత్సరాలుగా ఒక ఆరోపణను ఎదుర్కొంటూ జైల్లో మగ్గిపోతున్నాడు. అతనేమి వయసు ఉడికిపోయిన వ్యక్తి కాదు, ఒక యువకుడు. రెండోది, ఒక పేద కుటుంబానికి చెందిన అంటే కుటుంబాన్ని పోషించే బాధ్యత భుజాల మీద వేసుకున్న యువకుడు అతను. దళితుడు అన్నిటికీ మించి. ఇవన్నీ కూడా ఇష్యూస్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇది దళిత సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్ దళిత సమాజాన్ని దహించి వేస్తుంది. ఎందుకు చెబుతున్నానంటే, దళిత జేఏసీ నాయకుడు పోతుల బాలకోటయ్య గారు నా సహచరుడు, పాత్రికేయుడు, గతంలో పాత్రికేయుడిగా పనిచేశాడు. ఆయన అనేక సార్లు నాతో కలిసిన సందర్భంలో ఈ కోడికత్తి సీను కుటుంబం పడుతున్న బాధ, ఆ బాధ దళిత సంఘాలు, దళితులు ఏ ఊరు వెళ్ళినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, అతను ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారని. మేము తలెత్తుకోలేకపోతున్నాం. నన్ను అన్నగారు అంటాడు, నేను తలెత్తుకోలేకపోతున్నాం అన్నగారు, మేము దళిత జేఏసీ నాయకులుగా. దానికి మా దగ్గర సమాధానం లేదు. ఈ ప్రభుత్వం చెబితే వినే పరిస్థితిలో లేదు. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఒక మోగా గుడ్డి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో, మూర్ఖ ప్రభుత్వం ఉంది. అసలు ఆ సీను అరెస్ట్కి కారణమే ముఖ్యమంత్రి. కనీసం ఆయన ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్ళి కనుక హాజరైతే నెక్స్ట్ వాయిదాలో ఆయనకి బెయిల్ వస్తుంది. ఏదో చెప్తే అవునో కాదో, అసలు అవునని చెప్పట్లేదు, కాదని చెప్పట్లేదు. ఆయన ఆ కోర్టుకే వెళ్ళా ఇంతవరకే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు 30 దాకా ఉన్న కేసుల్లోనూ వెళ్ళా. దాదాపు 3,700 వాయిదాలు పడినా కూడా ఆయన వెళ్ళా. ఆయన వాడి మీద, దళితుల మీద, పిల్లగాడి మీద పెట్టిన కేసు, అతని మీద పెట్టిన కేసుకు సంబంధించి కూడా ఆయనే వెళ్ళటల్లా. కేసు ఆయన్ని మీద దాడి జరిగిందని పెట్టిన ప్రభుత్వం కేసు. ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పోలీసులు కేసు పెట్టారే కానీ ఇక అతనికి సంబంధించి బయటికి రావడానికి మార్గం చూపించట్లా. ఇప్పుడు ఎవరైతే దాడి జరిగిందో ఆ వ్యక్తిని పోలీసులన్నా తీసుకొచ్చి కోర్టులో పెట్టాలి కదండి. ఏమయ్యా బాబు, నీ మీద కేసు పెట్టాము మేము, మరి కోర్టు వారు అడుగుతున్నారు అవతల వ్యక్తి ఎవరో ఏంటి అని, మరి మీరు వచ్చి ఒకసారి చేస్తే బాగుంటుందని. ఇప్పుడు వాళ్ళకి ఏ నమ్మకం ఉంటుంది సీను కుటుంబానికి పోలీసు వ్యవస్థ మీద? ఇప్పుడు నీ వ్యవస్థలోనే ఉంది కదా పోలీసు. ఆ రోజు చంద్రబాబు టైంలో చంద్రబాబు గారి మీద పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదన్నావు. ఇప్పుడు నీ హయాంలో చంద్రబాబు నాయుడు గారిది కాదుగా పోలీస్ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారిదే కదా. మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏం నమ్మకం ఉంటుంది? కేసులు పెట్టి వేసేసారు లోన. బయటకు రావడానికి ఎంత హత్య, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిందితులు బయటే ఉన్నారు కదండి. లోన వేస్తే కూడా బయట పెరోల్ మీద వచ్చి ఆరోగ్యరీత్యా తిరుగుతున్నారు. అసలు అతను హత్య చేయలేదు కదా. హత్యకి అటెంప్ట్ చేయబడ్డ వ్యక్తి బ్రహ్మాండంగా ఆయన ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చాడు, ఫ్యాన్సీ టైపు కట్టించుకున్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఎందుకు పోలీసులు తీసుకొచ్చి ఆయన ప్రొడ్యూస్ చేయరు? బాబు, మీ మీద మేము కదా పెట్టింది, మా మీద నమ్మకం కూడా పోతుంది అక్కడ. లేకపోతే తీసేయమంటారా? తీసేస్తాం. పోలీసులు విత్డ్రా పిటిషన్ వేసుకోవచ్చు కోర్టులో. అవతల వ్యక్తి మాకు సహకరించట్లేదు, ఆయన కూడా ఈ కోర్టుకు రావడానికి ఇష్టపడలేదు కాబట్టి ఆ కేసును మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని. మరి అంతే కదండి, సహకరించినప్పుడు ఎన్నాలని పెడతారు. అట్లా అయినా కూడా అవకాశం ఇవ్వటం ఆయన.
లేదు ఆయనే గనక క్షమించి కూడా వదిలేస్తారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి హత్య కేసులో లైఫ్ పడింది చాలా మందికి. వాళ్ళ జైళ్ళల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడాడు. అసలు ఎందుకు జరిగింది, ఇది ఒక భావోద్వేగానికి గురయ్యి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయనకు ఒక మానసికంగా ఒక ప్రశాంతత దొరికింది. ఏదో వాళ్ళతో సమాధానం చెప్పారు, వాళ్ళు పడ్డ బాధలు చూశాడు. ఆయనే లెటర్ రాశారు వాళ్ళ కుటుంబం తరపున న్యాయస్థానానికి మిగిలిన సెక్షన్ కొట్టేసి వాళ్ళని విడుదల చేయమని. కుటుంబ సభ్యులే అడిగారు కాబట్టి క్షమాభిక్ష పెట్టారు. అట్లాంటి ఈయన క్రిస్టియన్, చాలా శత్రువుని కూడా ప్రేమించమని చెప్పే బైబిల్, ఆయన బైబిల్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. వాళ్ళ మేనత్త గారు విమలాదేవి గారు కూడా చెప్పారు, ఈయన గంట సేపు బైబిల్ పఠనం చేస్తారు, ధ్యానం చేస్తారు అని, అలౌకిక దీంట్లోకి వెళ్ళిపోతారని భారతీ రెడ్డి గారు కూడా. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఒక పిచ్చుక లాంటి వ్యక్తిని క్షమించడానికి ఎందుకు వాళ్ళు భేషజానికి పోతున్నారు? నిజంగా సంపదలుచుకుంటే అతను కత్తికి 2 సార్లు స్టెరిలైజ్ చేయడు కదా, ఏదైనా విషం పోస్తాడు. కానీ అతను సంపాదన ఉద్దేశం లేదని తెలుస్తుంది కదా. అసలు అతను పొడవలేదంటున్నారు. పొడిచిన వ్యక్తి ఆ డ్రామాలో పార్ట్గా ఈ వీడి జేబులో పడేశారంటున్నారు ఆ చిన్న కత్తి, ఇది కోడ పందాల కత్తిని. మరి ఆడు నేను కాదని చెప్పినా అక్కడ ఎవరింటారు? అందులో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కాబట్టి లాన్ వేసి కొడతారు కదా ముందు అయితే పోలీసులు. అదే జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ రామయ్య గారు తెలుగుదేశం నాయకుడు, ఆయన గతంలో ఆయన పోలీసు అధికారి, ఆయన నా సోదరుడు, ఈయన మా పాత్రికేయ మిత్రుడు ఉన్నాడు కదండి బాలకోటయ్య గారు. అట్లాగే కొంతమంది వామపక్ష ప్రజాపక్ష సభ్యులందరూ జస్టిస్ నజీర్ గారు గవర్నర్ని కలిసి, దళిత నేతలు కలిశారు. జస్టిస్ నజీర్ గారిని కలిశారు, రాష్ట్ర గవర్నర్ని కలిసి మొత్తం వివరంగా చెప్పారు. అయ్యా ఇది ఈ కేసు, ఆయనకి అప్పుడు లేడు కదా, అన్ని వివరాలు ఇచ్చారు. అతను ఒక దళిత కుటుంబం, అతనికి ఏమి ఇది లేదు. ఈ 5.5 సంవత్సరాలు ఇట్లాంటి కేసు మీద ఎప్పుడైనా ఆయనకి తెలుసు కదా, సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన గవర్నర్ గారు, ఆయనకి తెలుసు కదా ఎంత రోజుల్లో బెయిల్ ఇస్తారు అటెంప్ట్ టు మర్డర్ కేసుకి. పోనీ అటెంప్ట్ టు మర్డర్ అని అనుకుందాం, అటెంప్ట్ టు మర్డర్ కేసుకి మ్యాక్సిమం ఒక 1 monthలో బెయిల్ వచ్చేస్తుంది. అసలు మర్డర్ కేసుల్లో కూడా వస్తుంది ఒక్కోసారి. అట్లాంటిది మరి జస్టిస్గా ఉండి గవర్నర్గా ఉండి ఇవాళ 5.5 సంవత్సరాల నుంచి జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అనే సూత్రం ప్రకారం అతనికి న్యాయం జరగలేదు అంటే న్యాయం ఇప్పుడు ఇంత ఆలస్యం అయిన తర్వాత అయినా నజీర్ జస్టిస్గా గవర్నర్గా ఆయన తెలుసు కాబట్టి, అందులో ఇది ఒక దళిత యువకుడికి సంబంధించిన కేసు, సహకరించిన వ్యక్తి ముఖ్యమంత్రి, మరి ఈ కేసులో ఆయనకున్న విశేష అధికారాలని ఉపయోగించి అవసరమైతే గౌరవ హైకోర్టుకి ఏదైనా లెటర్ రాసి న్యాయ పరిభాషలోనే మరి ఇన్ని సంవత్సరాల పాటు ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ముద్దాయిని పెట్టకూడదు కదా, అండర్ ట్రయల్లో గాను అందులో సెంట్రల్ ప్రిజన్లో పెట్టారు వైజాగ్లో. మరి అతనికి బెయిల్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత కోర్టు కేసు ప్రాసిక్యూషన్ కూడా ఇంకా జరపండి, ఇంకా మీరు ప్రాసిక్యూషన్ ఛార్జ్ షీటే అయిపోతే ఇంకా అతను ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడు. యాక్చువల్గా మర్డర్ కేసుల్లో కూడా వితిన్ 6 months లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఈ ట్రయల్ కూడా మొదలవ్వాలి. వితిన్ 6 months అటో ఇటో తేలిపోవాలి. అట్లాంటిది అటెంప్ట్ టు మర్డర్ కేసు 5 సంవత్సరాలన్నరగా ఉండటం అంటే భారతదేశ చరిత్రలో కూడా ఇది ఒక లిఖించదగ్గ విషయం. అంటే న్యాయ వ్యవస్థకి భిన్నంగా జరిగిన కేసుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడైనా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు జోక్యం చేసుకుంటే కోడికత్తి సీనికి ఆ కేసు నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నా అండి. ఎందుకంటే మానవత్వం కలిగిన వ్యక్తి ఆయన నజీర్ గారు, చాలా పరిపక్వత ఉన్న న్యాయ కోవిదుడు, పరిపాలనా దక్షుడు. ఇవాళ ఆయన చేతిలో యాజ్ ఎ గవర్నర్గా కూడా అధికారం ఉంది. ఆయన విశేష అధికారాలను ఉపయోగించి న్యాయశాస్త్రంలో కొన్ని సూత్రాలని పాటించి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు కనుక లెటర్ రాయటం, ఇంకా ఏదన్నా ద్వారా కూడా ఆయన విముక్తి కలిగిస్తారని అయితే నేను నమ్ముతున్నా అండి. విముక్తి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా సోదరులు ఈ జేఏసీ దళిత జేఏసీ నాయకులు పడుతున్న బాధ ఇంత అంత కాదు. వాళ్ళు అడకత్తెరలో పోక చెక్కలాగా ఉన్నారు. అటు దళితుల్లో ప్రజలకి చెప్పలేకపోతున్నారు, ప్రభుత్వం నుంచి విడిపించే శక్తి లేదు. అట్లా అన్నా కొంత వాళ్ళకి విముక్తి కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు, వీక్షకులకు కూడా.